వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వానాకాలం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుంది. రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్. సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సన్నద్ధం కావాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న. అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో మెగా రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ పతాక దినోత్సవంలో భాగంగా ఇవాళ చివరి రోజైన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తదానం మహాదానమని, జిల్లాలోని 270 మంది తలాసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, ప్రతి నెల వాళ్లకు రక్త మార్పిడి అవసరం ఉంటుందని ఆయన అన్నారు. యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ అయినప్పుడు అత్యవసర సమయంలో రక్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సామాజిక వ్యక్తులు రక్తదానం చేశారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గత 21 అక్టోబర్ నుంచి పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. రక్తదాన శిబిరాలు కూడా కొన్ని అడ్డాకులు మూసాపేట్ పోలీస్ స్టేషన్, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్, కొన్ని పోలీస్ స్టేషన్లలో అక్కడ లోకల్గా కూడా నిర్వహించాము. ఈరోజు చివరి రోజుగా పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది హెడ్ క్వార్టర్స్లో డిపిఓలో పెడదామని నిర్ణయించుకున్నాము. ఉదయం ఇదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం కూడా, జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేపించేసి మా స్టాఫ్ తర్వాత బయట నుంచి కూడా చాలామంది వాలంటీర్స్ ఈరోజు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఈ రక్తదానం అనేది చాలా మహాదానము. ఎందుకంటే రోగులకు ఆపద అటువంటి సమయంలో రక్తం అవసరమైనప్పుడు ఇప్పుడు మేమిచ్చే బ్లడ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్ క్రాస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఎవరికి ఆపరేషన్ సమయంలో కానీ, లేకపోతే పెద్ద యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే తలసేమియా రోగులు కూడా ఇక్కడ ఒక 272 మంది ఉన్నారు మన జిల్లాలో. వాళ్ళకు ప్రతి నెల రక్తం మార్పిడి జరగాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చే దాతల రక్తము వాళ్ళ ప్రాణాలని రక్షిస్తుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జడ్చర్ల మండల మాచార గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజన చేశారు. మాచార గ్రామంలో శిథిలావస్థలో ఉన్న లక్ష్మమ్మ ఇంటికి తన సొంత ఖర్చుతో పునర్నిర్మాణం చేయిస్తానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జడ్చర్ల వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు, బట్టలను పంపిణీ చేశారు. జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ చైర్మన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాచారం గ్రామ వాల్మీకి సోదరులకు, అట్లాగే జడ్చర్ల నియోజకవర్గ వాల్మీకి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు
వాల్మీకి జయంతి పురస్కరించుకొని మాచారం గ్రామంలో వాల్మీకి పెద్దలందరూ కూడా కలిసి యువకులందరూ కలిసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆలయ నిర్మాణం కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ నా వంతుగా పూర్తి సహకారం మీకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, ముఖ్యంగా అట్టడుగు వర్గ ప్రజలు అభివృద్ధి చెందాలి. మరి అదే బంగారు తెలంగాణ దిశగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రానికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదే రకంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 31వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు వర్ధంతి వేడుకను ఘనంగా జరిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంచారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టారు. నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు గ్రామం నుంచి వచ్చి వాళ్ళ అభిమానం వరకు ఆమె ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత సేవా కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్లో పేద రోగులకు అందరికీ పండ్లు బ్రెడ్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అదేవిధంగా రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న జరిగిన పార్లమెంట్లో దొడ్డిదారిన 3 బిల్లులు వాళ్ళ ఇష్టానుసారంగా తెస్తే ఇలా భారతదేశంలో ప్రతి రైతు వ్యతిరేకిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ మన రైతుల తరపున వరి, మక్క, పత్తి కొనుగోలు కేంద్రాలపై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని, అగ్రి డాక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది తమ ప్రభుత్వమేనని, గతంలో దళారుల చేతిలో రైతన్నలు దారుణంగా మోసపోయారన్నారు. కానీ మా ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు నేరుగా ప్రభుత్వమే రైతు నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందన్నారు. నియంత్రిత వ్యవసాయం కింద మక్క వేయొద్దంటే రైతులు వేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తూ మక్క కొనేందుకు ముందుకు వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి గిట్టుబాటు ధర అనేది లేకపోతే రైతు నష్టపోతుంది. గిట్టుబాటు ధర రావాలంటే రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి మరి గోడౌన్లు కూడా ఏర్పాటు చేసినాం మనం. ఇంకా చాలా గోడౌన్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఇమ్మీడియట్గా అమ్మకుండా అవసరం ఉన్నప్పుడు రేట్లు పెరిగినప్పుడు అమ్మడానికి, నిల్వ ఉంచుకోవడానికి. చాలా ఊళ్ళల్లో 5 ఎకరాలు ఉందంటే ఇంట్లో 2 రూమ్లే ఉండేవి. పొలం కానే అమ్మేది, బయటనే పెట్టుబడి ఇచ్చినానికి సగము, ఆయనకు మిగిలితే సగం. ఆ రోజు ధరనే. అది కూడా మానిగలు ఉండేవి, పెద్ద పెద్దవి సోలాలు, మానిగలు, షేర్లు ఉండేవి. ఇట్లా ఒత్తి
కొలత లేకుండా దోపిడీ ఉండేది. ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా కొలతలతో పాటుగా తూకం కరెక్ట్ చేసి వచ్చేటట్లు కూడా మనం చేస్తున్నాం. అయినా కూడా ఏమవుతుందంటే దళారికి వచ్చేటువంటి ధర రైతుకు రావట్లేదు. 3 నెలలు 4 నెలలు 6 నెలలు కష్టపడి ఎండనక వాననక తిప్పలు పడి పండించిన రైతుకు మధ్యలో దళారి ఒక గంటల వ్యవధిలోనే మార్కెటింగ్ చేసి ఆయన నిల్వ చేసుకొని మంచిగా అమ్ముకొని మధ్యలో ఉన్న వాళ్ళు కోట్లకు పడిగెత్తున్నాడు. రైతు మాత్రం ఏదో దాడికాడికి అల్లి పూయ అన్నట్లు గాడికాడికి ఇట్లా వేసుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని బతికే పరిస్థితి ఉంది కదా. మరి వాళ్ళకు కూడా ఒక ధర అనేది మద్దతు ధర రావాలని చెప్పి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పండిన ప్రతి గింజ కొనేది కూడా ఈ దేశంలో. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం వాడి వేడిగా సాగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జహీర్ బేగంకు వార్డు ఈజీఎస్ పనులకు సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన బిల్లు ఇంతవరకు రాలేదని మండిపడ్డారు. ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లకు 7,50,000 డ్రా చేశారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు చెల్లించలేదన్నారు. ఓపెన్ డ్రైనేజ్ పనులు కూడా గ్రామ పంచాయతీ సిబ్బందితో క్లీనింగ్ చేయించి వాటికి కూడా సర్పంచ్ బిల్లులు పెట్టుకొని 32,000 రూపాయలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సర్పంచ్ మాట్లాడింది స్లిప్ల గురించే. స్లిప్ల తర్వాత వాళ్ళ ఇంకా కూడా స్లిప్లు లేని కూడా పోయారు. మరి మీకు రావద్దు, మీకు బిల్లు రావు కదా, వాళ్ళ కష్టం మీ కష్టం చేసినా కూడా మీ కష్టం వృధా అవుతుంది, మీకు పనికి రావద్దని ఎందుకు చెప్పలేదు? 10 మీటింగ్లలో మా అధికారులకు అందరికీ ఏం చెప్తారు, పథకము పల్లెటూర్లలో మొత్తానికి చెందుతున్నాయి. నేను ఎవరు స్లిప్లు లేని వాళ్ళకి ఎందుకు పని చేయించండి? నేను వద్దా అని చెప్పాలి. జడ్చర్ల పట్టణంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మండల్ ప్రెసిడెంట్ బూర్ల వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు మీన్హాజ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలవర్ధన్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి నిత్యానందం, అమిత్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణ కొరకు మరో సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న పిలుపునిచ్చారు. శనివారం నాడు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో ఏఐటీసీయు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండన్న మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31వ తేదీన ముంబై మహానగరంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడైన లాలా జలపతి రాయ్ తొలి అధ్యక్షునిగా ఎన్నికైన దేశంలోని మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆయన అన్నారు. ఉత్సవాలను
కార్మికుల కొరకు భారతదేశంలో పుట్టినటువంటి మొట్టమొదటి కార్మిక సంఘము ఏఐటీసీ. ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళైనటువంటి ఆంగ్లేయుల పాలనలో కార్మికులకు హక్కులు ఉండేవి కాదు. కార్మికులకు సంబంధించి సంఘం పెట్టుకునే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, పోరాటం చేసే హక్కు కానీ, లేదా కనీస వేతనాలు అడిగే హక్కు కానీ ఏది కూడా లేనటువంటి కాలంలో ఆ రోజు మన స్వాతంత్ర సమరయోధులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ, బాల గంగాధర్ తిలక్ ఇలాంటి మహానుభావులందరూ కూడా ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక గొప్ప కార్మిక సంఘం ఉండాలని చెప్పి ఏఐటీసీ అని చెప్పేసి ఆ రోజు అక్టోబర్ 31, 1920లో ముంబై మహానగరంలోని ఒక సముద్రంలో ఒక ఓడలో ఈ కార్మిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ రోజు రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరి భావాలు, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ జనసంఘ వాళ్ళు ఉన్నారు, అందరితో కలిపి ఆ రోజు ఏఐటీసీ కార్మిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 100 సంవత్సరాలుగా నిర్విరామమైనటువంటి పద్ధతుల్లో నిర్విఘ్నంగా సంఘటిత పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఎంతమందో త్యాగదనులను కోల్పోయి 67 రకాల కార్మిక చట్టాలను మన కార్మిక సంఘమైన ఏఐటీసీ సాధించింది. ఆ ఘనత భారతదేశంలో ఏ ఒక్క కార్మిక సంఘానికి లేదని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే రకంగా ఆ రోజు ఏర్పడినటువంటి సంఘము ఇంగ్లీషు వాళ్ళని, ఆంగ్లేయులని భారతదేశంలో అబంధ హస్తాల నుంచి తరిమివేయడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. దాని తర్వాత 73 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినాక కూడా అనేక పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నది. ఈనాటి వరకు కూడా ఎక్కడ రాజకీయాలు పోరాటం చేస్తూ వస్తూ ఉన్నది. అదే రకంగా మన పాలకులు 5 ఏళ్లకు ఒకసారి మార్చుకున్నారు, 10 ఏళ్లకు ఒకసారి మార్చుకున్నారు. కానీ మన జెండా మారడం లేదు, మన రంగు మారడం లేదు, మన పోరాట పద్ధతులు కూడా మారకుండా అదే ప్రతిమతోన అదే పద్ధతిలో పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. మనం సాధించుకున్నటువంటి 67 రకాల కార్మిక చట్టాలని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు పద్ధతుల వలన అన్ని చట్టాలు కూడా కార్మికులకు అందకుండా పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. సంఘం పెట్టుకునే హక్కు కానీ, సామాజిక పోరాట హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, బోనస్ ఈ ఏ చట్టాలను కూడా అమలు చేయకుండా ఈ పాలక వర్గాలు నిరాటంకంగా అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి, ప్రపంచానికి ఒక వెలుగునిచ్చినటువంటి ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం కార్మికులకు కల్పించినటువంటి హక్కులు కానీ, చట్టాలను కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఉన్న చట్టాలను కూడా మనం పోరాడి త్యాగాలు చేసి ఈ ప్రభుత్వాలు వనవంతులకు తాకట్టు పెట్టే పద్ధతుల్లో పౌరుల పేరు మీద చట్టాలను మార్పు చేస్తూ వస్తూ ఉన్నారు. మన సంఘ నిర్మాణ హక్కులను కూడా కాలరాసి మన కనీస వేతన పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ 100 ఏళ్ల పండుగ సందర్భంగా మనం శపథమూని, ప్రతినమూని భవిష్యత్తులో మరింత సంఘటితమైనటువంటి ఇంటి పోరాటాలను చేసి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని 100 ఏళ్ల పండుగ సందర్భంగా ఈరోజు మన ఏఐటీసీ జెండాని ఒక మహిళా కార్మిక నాయకురాలతో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు సరోజమ్మ గారిని జెండాని ఆవిష్కరించాల్సిందిగా ఏఐసిసి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో దేశవ్యాప్తంగా కిసాన్ అధికార దినస్ పేరుతో సత్యాగ్రహ ఉపవాస దీక్షను చేపట్టారు. అంతకుముందు స్వాతంత్ర సమర యోధులు భారత రత్న మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. इंदिरा गांधी
కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భూత్పూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో మరియు భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని అమిసాపూర్ గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ అని అర్థం. ప్రపంచంలో నలుమూలలలో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. మహమ్మద్ చూపిన బాటలో నడిచేందుకు ప్రతి ముస్లింలు సంకల్పం చేసుకుంటున్నారన్నారు. హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన శుభ సందర్భంగా అమిస్తాపూర్ జామియా మస్జిద్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో మరియు వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ మైనారిటీ యువకుల ఆధ్వర్యంలో జశ్న ఈదే మిలాదున్ నబీ పండుగ శుభ సందర్భంగా అమిస్తాపూర్ జామియా మస్జిద్లో చాలా ఘనంగా మిలాదున్ నబీ పురస్కారాలు జరుపుకున్నాము. మరి గత కొన్ని సంవత్సరాల నుండి అమిస్తాపూర్ జామియా మస్జిద్ ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమము అదేవిధంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఈసారి కరోనా మహమ్మారి వలన ఊరేగింపు కార్యక్రమాన్ని మనము మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం నిషేధించడం కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమంతో ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్లకు ఇక్కడ హిందూ ముస్లింలు అనే విభేదాలు లేకుండా సోదరభావంతో జరుపుకుంటాం పండగలు మేము. మరి ఇక్కడ చూస్తే అన్నదాన కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు, ఎవరికైనా మనం అన్నదానం కార్యక్రమం చేస్తాము. మరి వచ్చిన వాళ్లకు ఇక్కడికి పిలిచి మరి మర్యాదపూర్వకంగా వారికి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు చేసి వాళ్లకు అన్నదానం చేసి మరి పంపుతాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాజులు తెలుపుతూ ముగిస్తున్నాను. శుభాకాంక్ష. మరియు గ్రామ ప్రతి ఒక్కరికి భూత్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ జశ్నే ఈదే మిలాదున్ నబీ శుభ సందర్భంగా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. 5వ తేదీ దైవ ప్రవక్త మహమ్మద్ హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు మిలాదున్ నబీ అని ఈరోజు పండుగ చేస్తారు. ఈ పండుగ సందర్భంగా రాత్రి మొత్తం జాగరణ చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థన సమయంలో పొద్దుగాల ఉదయం పూట నాస్టా టైం టిఫిన్ టైం అదే సందర్భంగా ఈసారి మా అమితాపూర్ గ్రామంలో జామియా మస్జిద్ దగ్గర అన్నదాన కార్యక్రమము మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ గ్రామస్తులు ఇతర గ్రామంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరికీ తినొచ్చు. అందరికీ అన్నదాన క్రమం చేయబడును. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చేస్తున్నాము. అందరు కలిసి తినాలి. దైవ ప్రవక్త ఈరోజు జన్మదిన సందర్భంగా అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వానాకాలం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుంది. రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ డిఎస్పీ శ్రీధర్. సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సన్నద్ధం కావాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న.
ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.